రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. అమెరికా టూర్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. న్యూజెర్సీలో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లారు. షెరటన్ హోటల్ నుంచి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు జరిగిన భారీ కార్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశానికి హాజరై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్ఆర్ఐలను కోరారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయిస్తామని హెచ్చరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ పార్టీ ఫిరాయింపులపై త్వరలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమవుతుందని, బీఆర్ఎస్ తరఫున త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు వేస్తామని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత 5 ఏళ్ల పాలన సాగిందన్నారు. ఒకప్పుడు ఆంధ్ర అధికారులంటే ఢిల్లీలో ఒక గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు చులకన భావం కలిగే పరిస్థితిని తీసుకొచ్చారని ఆరోపించారు. ప్రజావేదికలో ఆనాటి సీఎం కలెక్టర్ల సదస్సు పెట్టి కూలగొట్టేశారని, విధ్వంసంతో పాటు పనిచేసే అధికారులను పక్కన పెట్టారని, బ్లాక్ మెయిల్ చేశారని విమర్శించారు. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగ రాయబోతోందని చెప్పారు. మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోని ఏపీ నంబర్ 1 గా నిలుస్తుందని అన్నారు. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకుని నిలబడ్డామన్నారు. బలోపేతమైన ప్రభుత్వ వ్యవస్థలను గత ప్రభుత్వం ఆటబొమ్మలుగా మార్చిందని కలెక్టర్ల సదస్సులో ఆయన అన్నారు. పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. పాలన ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన తెలియజేసిందని చెప్పారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 2400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ 24300 దిగువన ఖాతా తెరిచింది. దీంతో ట్రేడింగ్ మొదట్లోనే మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ దాదాపు 14 లక్షల కోట్ల వరకు ఆవిరైంది. ఇక సెన్సెక్స్ 2383 పాయింట్లు నష్టపోయి 78598 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 724 పాయింట్లు కుంగి 23993 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్ సూచీలో హెచ్యుఎల్, నెస్లే ఇండియా, సన్ఫార్మా, ఏషియన్ పెయింట్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లో వరద నీటిలో చిక్కుకుని 3 విద్యార్థులు చనిపోయిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై ప్రతిస్పందన కోరుతూ కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విద్యార్థుల జీవితాలతో కోచింగ్ సెంటర్లు ఆడుకుంటున్నాయని ధర్మాసనం మండిపడింది. కోచింగ్ సెంటర్లు మృత్యు గదులుగా మారాయన్న ధర్మాసనం నిబంధనలను పూర్తిగా పాటించని పక్షంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లను ఆన్లైన్ లో నిర్వహించాలని సూచించింది. భద్రతా నిబంధనలను పాటించని ఏ ఇన్స్టిట్యూట్ కు అనుమతులు ఇవ్వకూడదని ఆదేశించింది. శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఇవాల్టి నుంచి బ్రేక్ దర్శనం ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో బ్రేక్ దర్శనం ఏర్పాట్లు చేశారు. ఎంట్రీ టికెట్ ధర 300 గా నిర్ణయించారు. రోజులో 2 సార్లు బ్రేక్ దర్శనం ఉండనుంది. ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దర్శనం ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. గతేడాది నీటి ప్రవాహం లెక్క వెలవెలబోయిన నాగార్జున సాగర్ ఈసారి కృష్ణమ్మ పరవళ్లతో కలకల్లాడుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు భారీగా ఇన్ఫ్లో రావడంతో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. దీంతో సాగర్ ప్రాజెక్టు 6 గేట్లను అధికారులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 580.40 అడుగులకు చేరుకుంది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. అధికార పార్టీ మద్దతుదారులకు ఆందోళనకారుల మధ్యన జరిగిన సంఘర్షణలతో బంగ్లాదేశ్ రణరంగాన్ని తలపిస్తోంది. ఈ హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందలాది మందికి గాయాలయ్యాయి. మరణించిన వారిలో 11 మంది పోలీసులు ఉన్నారు. ఆందోళనలో ప్రభుత్వం ఆస్తులు, కార్యాలయాలు ధ్వంసమయ్యాయి. రాజధాని ఢాకా ప్రాంతంలో వేల మంది విద్యార్థులు రోడ్ల మీదకొచ్చి విధ్వంసం సృష్టించారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూను విధించడం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బస్ట్ తో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో రోడ్లు, వంతెనలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ సందర్శనకు వెళ్లిన వందలాది మంది యాత్రికులు కేదార్నాథ్ మార్గంలో చిక్కుకుపోయారు. దీంతో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తరలిస్తున్నారు. సుమారు 133 మంది యాత్రికులను ఐఏఎఫ్ దళం రక్షించింది.